ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ IDPL భూములపై ఆక్రమణలపై విచారణ కోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. 20,000 కోట్ల విలువైన భూములకు సంబంధించి తాజా స్థితిగతులు, పూర్వాపరాలు, యాజమాన్య హక్కులు, అన్యాక్రాంతం తదితర అంశాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. గత కొన్ని రోజులుగా IDPL భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మేడ్చల్ జిల్లా బాలానగర్ పరిధిలోని IDPL భూములు అన్యాక్రాంతమయ్యాయని ఇటీవల రాజకీయ దుమారం రేగింది. ఈ భూములపై కేంద్ర ప్రభుత్వంతోనూ రాష్ట్రానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ IDPL 1967లో బాలానగర్ ప్రాంతంలో ఏర్పాటైంది. ఈ పరిశ్రమకు 891 ఎకరాల భూముల్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సుదీర్ఘకాలం నిర్వహణ అనంతరం 2003లో పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం IDPL పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో విలువైన భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. కొందరు నిరుపేదలు ఆ భూముల్లో గుడిసెలు నిర్మించుకోగా మరికొందరు స్థిరాస్తి వ్యాపారులు కబ్జాలకు యత్నించడం వివాదాస్పదమైంది. ఇదిలా ఉండగానే భూముల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. IDPL కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇచ్చిన భూముల్ని తిరిగి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఖాయిలా పరిశ్రమగా మారిన IDPL భూముల్ని వేలం వేసి పేరుకుపోయిన బకాయిలతో పాటు అందులో పనిచేసిన కార్మికులకు ఇవ్వాల్సిన సొమ్మును చెల్లించాలని కేంద్రం భావించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదంటూ బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ BIFR అభ్యంతరం తెలిపింది. IDPL భూములపై అటు కేంద్రం ఇటు రాష్ట్రం మధ్య న్యాయపరమైన వివాదాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగానే విలువైన భూములు అన్యాక్రాంతమవుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో IDPL భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.